వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఐబొమ్మ కేసు ఏదైతే ఉందో, అంటే ఐబొమ్మ రవికి సంబంధించి ఏ విధంగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు, అతను ఏ విధంగా ఐబొమ్మలో సినిమాల్ని అప్లోడ్ చేసేవాడు, ఇవంతా కూడా అతని యొక్క ప్రతిభను కూడా పోలీసులు చివరికి మెచ్చుకున్నారని, అతనికి పోలీసులే జాబ్ ఆఫర్ చేశారని కూడా ఒక వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతుంది. అయితే ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేశారు పోలీసులు అనే దానికి సంబంధించి కూడా డీసీపీ గారు స్పందించారు. అసలు ఏం చెప్పారు ఏమనేది కానీ మనం చూసినట్లయితే, ఐబొమ్మ రవి విచారణలో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తూ ఉంది. అయితే ఒక ప్రముఖ ఛానల్తో మాట్లాడి సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు గారు కేసు పురోగతికి సంబంధించి పలు కీలకమైనటువంటి విషయాలను కూడా వెల్లడించారు ఆయన. అయితే ఐబొమ్మ రవి తను తప్పు చేశానన్న పశ్చాత్తాపం లేదని ఆయన చెప్పాలనుకున్నది చెప్పినట్టు వివరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టాక కూడా కొన్ని ప్రశ్నలు మాత్రమే సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలిపారు. అయితే 8 రోజులు కస్టడీలో రవి ఇచ్చినటువంటి ఇక్కడ కన్సెక్షన్ ఆధారంగా సాక్ష్యాలు సేకరణ జరిగిందనేది కూడా చెప్పుకొచ్చారు. రవి 3 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్టుగా కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాయని కూడా డీసీపీ తెలిపారు. అయితే ఈ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే అతను లావిస్ లైఫ్ స్టైల్కి కూడా అలవాటు పడ్డాడనేసి కూడా ఆయన పేర్కొన్నారు. అంటే డబ్బు లావాదేవీలకు సంబంధించినటువంటి ఇంకా సమాచారం రవి వద్దనే ఉందని, అందుకే మరోసారి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశామనేసి కూడా అరవింద్ బాబు గారు అన్నారు. రవికి సంబంధించినటువంటి పలు ఆర్థిక లింకులు ఇంకా బయటపడాల్సి ఉందని కూడా తెలిపారు. అయితే రవికి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చిందనేసి కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారం పైన కూడా డీసీపీ స్పందించారు. ఐబొమ్మ రవికి మేము ఎలాంటి జాబ్ ఆఫర్ కూడా ఇవ్వలేదు, బయట ఊహాగానాలు నిజం లేదు అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలు ఎటువంటి నిజం లేదు, అంత ఇతని టెక్నాలజీ ఇతని యొక్క ప్రతిభకు గుర్తించి పోలీసులు జాబ్ ఇచ్చారు, ఆఫర్ చేశారు అనే వస్తున్నటువంటి వార్త ఏదైతే ఉందో అందులో ఎటువంటి వాస్తవం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఐబొమ్మ రవికి చెందినటువంటి ప్రాపర్టీ హైదరాబాద్, విశాఖపట్నంలో గుర్తించినట్టుగా కూడా డీసీపీ వెల్లడించారు. అంతేకాకుండా ఐబొమ్మతో అనుబంధంగా పనిచేసినటువంటి మిర్రర్ సైట్లు పూర్తిగా మూసివేసినట్లుగా కూడా తెలిపారు. డీసీపీ అరవింద్ బాబు వ్యాఖ్యలతో కూడా కేసు దర్యాప్తు మరో దశకు చేరుతుందని కూడా స్పష్టం అవుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. రవి ఆర్థిక లింకులు, అలాగే ప్రమోషన్ నెట్వర్క్ లావాదేవీలకు పూర్తి వివరాలు కూడా పోలీసులు రాబడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. ఐబొమ్మ రవికి మీరు మద్దతు ఇస్తారా, లేదా నిజంగా ఐబొమ్మ రవి చేసింది తప్ప అనే దానికి సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తూ ఉన్నాయి. అయితే మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తికి జాబ్ ఆఫర్ ఇవ్వడం కరెక్టా, లేదా ఇతను చేస్తున్న ఏదైతే పైరసీ చేసి సినిమాల్ని ఆన్లైన్లో పెట్టడం ఇది కరెక్టా, అలా చేయడం తప్ప కరెక్టా, ఇతనికి జాబ్ ఆఫర్ ఇవ్వడం కరెక్టా, లేకపోతే ఇతని దగ్గర నుండి పూర్తి సమాచారం రాబట్టుకొని ఇతను మంచిగా మారాలని కోరుకుంటున్నారా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.